హైదరాబాద్ ఇప్పుడు 3 నగరాలుగా మారిన మహానగరం. 3 కార్పొరేషన్లు, 3 నగరాలు. ప్రజల సమస్యలు, పాలనలో మార్పులు, అభివృద్ధి దిశ దశ అన్నింటిపై నిజమైన విశ్లేషణ. అంతేకాదు, రాష్ట్ర రాజకీయాలైనా, ఆసక్తికర సమాచారం ఏదైనా ఇది మీ ట్రైసిటీ రిపోర్ట్. అసలైన వార్తల స్వరం. ఈరోజు ముఖ్యాంశాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఆదివారం వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రజాభవన్లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్న ఆయన తమ ప్రభుత్వం వివిధ రంగాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తోందని చెబుతూ కీలకమైన హైదరాబాద్ జిల్లా కలెక్టర్గా మహిళని నియమించామన్నారు. మహిళా జర్నలిస్టులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న ఇంటి స్థలం సమస్యను త్వరలోనే పరిష్కరిస్తానని, కోర్టు చిక్కులు తీర్చేలా తన ఆలోచన ఉందన్నారు. నిజమైన జర్నలిస్టులను గుర్తించేందుకు, బోగస్లపై చర్యలు తీసుకునేందుకు త్వరలోనే తగిన చట్టం తేనున్నట్లు చెప్పారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేయనున్న గాంధీ విగ్రహానికి 5,000 కోట్లు ఖర్చు చేస్తున్నారని జరుగుతున్న ప్రచారంపై మండిపడ్డారు. అందుకు ఖర్చు చేస్తున్నది కేవలం 70 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. శాసనసభ ప్రాంగణంలో పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తదితరులతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత హైడ్రా పునరుద్ధరించిన చారిత్రక చెరువు బమ్రుక్ ఉద్దౌలాను ఆయన ప్రారంభించారు. వెల్కమ్ టు ట్రైసిటీ రిపోర్ట్. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ 3 కార్పొరేషన్లకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు, వ్యాఖ్యలు, వాస్తవాలు అన్నీ ఒకే చోట. ఈ రోజు నుంచి మీ ముందుకు వస్తున్న మన ఛానల్ను ఆదరించండి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న మహిళా పారిశుద్ధ్య కార్మికులను జీహెచ్ఎంసీ అధికారులు ఘనంగా సత్కరించారు. చెత్త సమస్యలు పరిష్కరించాల్సిందిగా ప్రజలు కార్యాలయాల దాకా రాకుండా ఉండేందుకు 3 కార్పొరేషన్ల అధికారులు వాట్సాప్ నెంబర్లను అందుబాటులోకి తెచ్చారు. తమకు ఎక్కడ చెత్త కనబడ్డా ఫోటో తీసి లొకేషన్ను షేర్ చేస్తే వెంటనే పరిష్కరిస్తామని 3 కార్పొరేషన్ల కమిషనర్లు ప్రకటించారు. ఆ మేరకు ఏ పరిధిలో చెత్త సమస్య కనిపిస్తే ఏ వాట్సాప్ నెంబర్కు షేర్ చేయాలో తెలియజేస్తూ ప్రకటన జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో అయితే 8125 966586 వాట్సాప్ నెంబర్కు, మల్కాజ్గిరి పరిధిలో 9063 421 300, సైబరాబాద్ పరిధిలో 9063 421347 నెంబర్లకి వాట్సాప్ చేయవచ్చు. వెంటనే పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇంతకీ వీటిని నిజంగానే పరిష్కరిస్తారా లేక ఉత్తి మాటలేనా తెలుసుకునేందుకు ఓసారి ట్రై చేసి చూడండి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు ఇళ్ల పట్టాలు చాలా రోజులు పెండింగ్ ఉంటే నేను వచ్చినాక ఇచ్చినవి ఆగిపోయినాయి. ఈ మహిళా దినోత్సవం ఎందుకంటే ఇల్లు అనేది మహిళల చేతుల్లో ఉంటే మహిళల గౌరవం పెరుగుతుంది. ఒక వే ఫార్వర్డ్ ఏదో నేను ఆలోచన చేస్తున్నా. తొందరలోనే తప్పకుండా మీకు ఒక మంచి వార్త వినిపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే చట్టంలో మీకు సమస్య రాకుండా మీకు అవకాశం ఇవ్వాలనేది నా ఆలోచన. ఎందుకంటే ఇప్పటివరకు మీకు వచ్చిన అవకాశాలు చట్టం వల్ల కొంత ఇబ్బంది వచ్చి సుప్రీంకోర్టు కూడా స్టక్ డౌన్ చేసింది. దానికోసం అడ్వకేట్స్తో వీళ్ళతో మాట్లాడుతున్నా. మనం
ఫ్యూచర్ సిటీ నిర్మించుకుంటున్నాం. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు, జర్నలిస్టులకి ఫ్యూచర్ సిటీలో ఒక మంచి కాలనీ మనం డిజైన్ చేసుకుందాము, నైబర్హుడ్ క్రియేట్ చేసుకుందాము. తప్పకుండా మహిళా జర్నలిస్టులు ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి ఎందుకు చెప్తున్నా అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత అందరికి చెప్పండి, మేము ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ఒక శుభవార్త తీసుకొని వచ్చినామని చెప్పండి. డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు వస్తాయి. ధన్యవాదాలు. పోస్టర్ రిలీజ్ చేసిండు మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఏమని? స్టాండ్ విత్ హర్ అంటే మహిళతో నిలబడండి అని ఒక పోస్టర్ రిలీజ్ చేసిండు. ఎవరు నిలబడాలట? మహిళతోని మగవాళ్ళు నిలబడాలట. ఆ పోస్టర్లో కూడా హర్ అని ఉన్న దాని కింద 2 మీసాలు పెట్టారు. అంటే మహిళతోని మగవాళ్ళు నిలబడితేనే భద్రత ఉంటుందట. అంటే ఏం చేస్తుంది మీ ప్రభుత్వం? చేత కాదా మీకు? మహిళలకు రక్షణ ఇవ్వడం రాదా? పిల్లలకు రక్షణ ఇవ్వడం రాదా? ఇవాళ బయటకు పోతున్న మగపిల్లలకు రక్షణ ఉందా? ఇవాళ జరుగుతున్న దొంగతనాలు చూస్తలేమా? అంటే ఒక ఆడవాళ్ళకే రక్షణ లేదు, ఆడవాళ్ళే చేతగాని లేదు వాళ్ళు. కాబట్టి మేము మీతో నిలబడతారంటారా? ఇది ఖచ్చితంగా మహిళలకు అవమానమే. ఎందుకంటే అసలు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నామండి మనం? 0.00003% ఉన్నాం. ఇప్పుడు మేము మాకే నిలబడ జాగలేదు, మీరు మాతో నేడ నిలబడతారు? స్టాండ్ విత్ హర్ అట. ఎందుకు స్టాండ్ విత్ హర్? ఏం చేద్దామని తెలుసా దీని వెనుక కుట్ర? సర్పంచ్ నిలబెడతారు కానీ భర్త వైపు కూర్చుంటాడు, ఎమ్మెల్యే నిలబడతాడు కానీ భర్త పెత్తనం చేస్తాడు, మంత్రిని చేస్తారు, వెనుక కొడుకో బిడ్డనో ఎవరో వాళ్ళు ఉంటారు. అంటే ఇచ్చినట్టే ఇవ్వాలి, జస్ట్ సూపుకే. సూప్ కట్నం అంటారు తెలంగాణలో, తెలుసా మీకు? ఆ పదవులు మనకిచ్చే పొజిషన్లు అంతా సూప్ కట్నమే. అందుకే ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం, స్టాండ్ విత్ హర్ కాదు, గివ్ హర్ స్పేస్. ఇది మా జాగృతి విధానం ఉంటుంది, ఇది మా జాగృతి నినాదం ఉంటుంది. మీరు తప్పు చెప్తున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి మీరు మహిళలను అవమానపరిచే విధంగా, పురుషులు ఉండి నిలబడి కాపాడితేనే మహిళలు ముందుకు పోతారన్న విధంగా మాట్లాడడాన్ని జాగృతి తీవ్రంగా ఖండిస్తుంది. గవర్నమెంట్ మగది ఆడది ఉండదు, గవర్నమెంట్ న్యూట్రల్ ఉంటుంది, గవర్నమెంట్ అందరికీ సమానమే ఉంటుంది. మా రక్షణ మీ బాధ్యత, మీరేసే బిచ్చం కాదన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను కోరుతూ. విన్నారుగా, ఇది జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్. మొత్తానికి మహిళా దినోత్సవం ఈ విధంగా జరిగింది.